సమర్థతని బట్టి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే మనసు ఇంద్రియాలతో, కారణ శరీరం అంటే ఈ రెండూ కూడా కాదు, అది ఒక్క సుషుప్తిలో తెలియబడుతుంది అంతే. కాబట్టి ఆ సుషుప్తిలో అనుభవించేది కారణ శరీరం. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ మూడు, జాగృత్ స్వప్న సుషుప్తి మూడు అవస్థలు, మూడిటితో తిరిగే వీటన్నిటినీ చూడడం మూడు కాలముల యందు ఎప్పుడు ఉండేది. భూత భవిష్యత్ వర్తమాన, ఇప్పుడుంది, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉంది. ఈ మూడు మీద తిరిగేవన్నీ త్రిపుర సుందరీ తత్వం. ఇదే త్రికూటాచలం మీద ఉన్న లంక. కాబట్టి ఇప్పుడు అక్కడే ఉన్నాయి, దిగుడు బావులు ఉన్నాయి. దిగుడు బావుల్లోకి ఏమి వెళ్ళాయి? పక్షులు వెళ్ళాయి. ఇంతకీ ఎందుకు వచ్చాను విషయానికి? స్నానం, కాకి స్నానం చెయ్యవద్దు అంటే స్థూల శరీరమునకు కలిగినటువంటి తాప నివారణ జరగాలి, సూక్ష్మ శరీరమునకు తాప నివారణ జరగాలి, కారణ శరీరమునకు తాప నివారణ జరగాలి. మూడు తాపములు నివారణ అయితే కానీ మీ మనసు నిలబడదు ఈశ్వరుడి దగ్గర. అందుకని మూడు మాటలు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ అని జుర్రకూడదు. మినపగింజ మునిగినంత నీరు అమృత మార్గంలో పుచ్చుకుంటే ఆచమనం. కాబట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని పుచ్చుకుంటారు. అసలు దాని ఇంకొక యథార్థమైన తాత్పర్యం ఏమిటంటే ఈ మూడు నామాలు ఆచమనం చేస్తూ పైకి చెప్పాలి. అప్పటి వరకు ఏదీ నోటితో పైకి మాట్లాడకూడదు అని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పుడు స్నానం చేసి లేవగానే సంధ్యావందనానికి ఎడతాడు అనుకున్నారు, అంతేగాని కాఫీలు అవి తాగుతాడని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళు అలా అనుకోలేదు, మనం అలా ఉంటున్నాం ఇప్పుడు. కాబట్టి సంధ్యావందనానికి ఎడితే మొట్టమొదటి ఏం చేస్తాడంటే ఓం కేశవాయ స్వాహ అంటాడు. మీరు చూడండి, కేశవ అన్నప్పుడు కే 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 అన్నప్పుడు నాలుక ఇలా కొద్దిగా మడత పడుతుంది. కే కే అంటే పట్టుకుని, నా నా అన్నారనుకోండి కంఠం దగ్గర నుంచి వస్తుంది శబ్దం. మా మా అన్నారనుకోండి పెదవుల నుంచి వస్తుంది శబ్దం. శబ్దము మూడు చోట్ల నుంచి వస్తుంది. ఈ మూడు చోట్ల నుంచి వచ్చేటప్పుడు స్వరపేటిక మీదుగా వెడుతుంది. ఈ స్వరపేటిక బడలిపోతుంది. అది బడలిపోయి పొడి ఆరిపోయింది అనుకోండి, శబ్దములు రావడం కష్టం. దాన్ని మీరు లేస్తూనే చాలా తడిపేసిన, చాలా ఎండగట్టేసిన దాని శక్తి క్షీణిస్తుంది. దాని శక్తి చాలా గొప్పగా ఉండాలంటే లూబ్రికేషన్ అంటారు చూసారా,